వారు 11 మార్లు శిష్యులకు తాను బడి మాట్లాడి వారిని బలపరిచి దేవుని చేత పొందబోయే ఆత్మను పొందే వారికి నిరీక్షణ చేసి గెలవద్దని సెలవిచ్చిన ప్రభు. ఆరోపణం అయిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా తమతో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారు ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథాన్ని చూసుకున్నాము. అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయం 12-14 వచనాల వరకు చదువుకున్నాము. అపోస్తలుల కార్యాల గ్రంథం అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోపణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళుతుండగా దేవతలు ఏమన్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకుంటున్న మనుషులు ప్రభు ఏ రీతిగా వెళ్తున్నాడో తిరిగి కానీ యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఏం చెప్పాడు, దేవుడు మీకు అనుగ్రహించి ఆత్మను పొందే వారు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు, యెరూషలేము విడిచి ఎక్కడికి కూడా వెళ్ళవద్దని చెప్పాడు. తెలుగు ప్రేమ లేదు, ఆత్మ లేదు కనుక వీరిలో ఏముంది, భయము ఉంది, సందేహం ఉంది. అటువంటి సందేహం పోవాలంటే ఏం చేయాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మను ఇస్తానన్నాడు దేవుడు, కానీ ఎవరా, ఎందుకని ఎవరా, వీళ్ళ హృదయ కుమరింపు వీళ్ళ పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి, వీళ్ళ పశ్చాత్తాపం పడలేదు కనుక. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు చూడండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒలీవల వన కొండ నుండి దిగి యెరూషలేములోకి వెళ్ళారంటండి. చదవయ్యా. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్నట్టండి, అంటే దగ్గరగా ఉంది, వెళ్ళి రావచ్చు. వారు పట్టణంలో ప్రవేశించి వారు బస చేస్తున్న మేడ గదిలోనికి ఎక్కి వెళ్ళి వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, యాకోబు, యోదాను వారు వీళ్ళందరూ 11 మంది కూడా ఇక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఉండేటువంటి మేడలోకి వెళ్ళారంటాడు. చదవయ్య. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. ఏం చేశారండి, ఏక మనస్సుతో ఎడతెగని ప్రార్థన. ఆత్మ మనకి కావాలి అంటే, మన భావాల భయం పోవాలి అంటే, మన బాధ తీరాలి అంటే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎంత చేయాలి, ఏక మనస్సుతో. ఎప్పుడైతే ప్రభు మీద మన మనస్సు నిలిపి ప్రార్థించగలుగుతామో అప్పుడే దైవ ప్రత్యక్షత మనకి కలుగుద్ది. ప్రార్థన లేకుండా ఏ కార్యం కూడా జరగదు చేయగలరు. కనుక మనము కూడా ఆయన ఆత్మను పొందాలి అంటే ఆయన శిష్యులే. మరి ఎవరండి, ప్రభు శిష్యులు, ఆయనతో ఉన్నవారు, ఆయనతో తిన్నవారు, ఆయనతో కాలం గడిపిన వారు, సమస్తాన్ని విడిచి ఆయన్ని వెంబడించిన వారు. అటువంటి మహనీయులే ఏం పొందుకోలేకపోయారు ఆత్మను. ఎందుకని, ప్రార్థన లేదు, ప్రార్థన పట్టుదల లేదు. మనుషుల్లాగా వెళ్తున్నాము వస్తున్నాము అంతే, ఆయన తిరుగుతున్నారు అంతే. ఆయన పెడితే తింటున్నారు, ఆయన చేసి అద్భుతాలు చూస్తున్నారు, ఆయన చేయకుంటే చేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. అంతవారికి వీళ్ళు స్వతంత్రంగా చేసే హక్కు అధికారం ఏమి కూడా లేదు. ఎందుకని వీళ్ళ భయము బాలేదు. ఎందుకు భయం, మనలో దేవుని ఆత్మ మనలో లేదు, దేవుడు మనలో లేడు కనుక మనకేం లేదు, భయమే వస్తుంది, ధైర్యం లేదు. ఇప్పుడు మనందరికి ధైర్యం ఉందా, తిరిగిదాం ఉందని మనం ఆలోచించుకుంటే ఏదో చెప్తాం, ధైర్యవంతులేనండి, ఏదో మేము ఎదుర్కొంటాం అంటాం, అమ్మా ఏదైనా మేము సహిస్తాం అంటాం, ఓర్పు పోల్చుకుంటాం అంటాం. ఎంతవరకు దీన్ని మనం సహించగలుగుతాం, ఎంతవరకు మనం ఓర్చుకోగలుగుతాం అనేది మనం ఆలోచిస్తే మన మనసు మనకి సాక్షి.
మాటల్లోనే చూపించగలం కానీ క్రియల్లో మనము చూపించలేము. అంతేగా శిష్యులు కూడా మాటల్లోనే ఉన్నారు. అందుకే నాడు ఏం చేశారు, ఎడతెగని ప్రార్థన 10 రోజులు చేశారండి. అప్పుడు ఆత్మన్నారు. ఈ లోకంలో మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏదైనా ఒక కార్యం జరగాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయం 9 నుండి 15 వచనాల వరకు మనం చూసుకుంటే అక్కడ అన్న అని ఒక ఆమె ఉంది. ఆడు శిలోపుకి వెళ్ళేవారు ఎప్పుడు కూడా. వారు శిలోలో అన్నపానంలో పుచ్చుకున్నారు కదా. ఆడు శిలోపుకి వెళ్ళి ఎంత వెళ్తున్నారు? వాడుకు చొప్పున 50 ఏటా వెళ్తున్నారు. తిరణాలకి 50 ఏటా మందిరంలోకి వెళ్తున్నారు. 50 ఏటా చూస్తున్నారు, వస్తున్నారు. కానీ ఏం జరగట్లా? కార్యము జరగట్లా. మనం వారం వస్తున్నాము, వాడుకు చొప్పున వారం వెళ్ళిపోతున్నాము, వారం మీద ప్రార్థన చేస్తున్నాము. మన కార్యం జరుగుతుందా? జరుగుతుందా? ఎందుకని? మనలో ఒక తీర్మానం లేదు, మనలో పట్టుదల కూడా లేదు. అయితే ఒకనాడు అన్న తీర్మానం చేసుకుంది. ఏళ్లతో పోరాడడం కంటే, ఏళ్లతో వాదం ఆడడం కంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలోనే పోరాడదాం. దేవునితోనే మనం మొరపెట్టుకుందాం, దేవునికే మనం బాధలు చెప్పుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అవేం చేసింది? అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత దేవ మందిరంలోకి, శిలువలో ఉన్న మందిరంలోకి వెళ్ళింది. ఆ మందిరంలోకి వెళ్ళి ఆమె ఏలి కూర్చున్నటువంటి ఆ ఆసనం ప్రక్కనే మోకరించింది. చెప్తున్నాను. అయితే ఆ మందిరం ఆసనం పక్కన కూర్చొని అమ్మో పెరుగులాడుతుందంట ప్రార్థన. అయ్యా, నాకు ఒక కుమారుని దయచేస్తే అతని తల మీద శౌరపు గతి పడకుండా అతని జీవితం అంతా నాజీరుగా ఉండడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎప్పుడు నీ సన్నిధిలోనే విడిచిపెడతాను, నీ సేవకాన్ని అతను ప్రతిష్ఠిస్తానని ప్రార్థన చేస్తుంది. ఎంత ప్రార్థన అంటే పెరుగులాట ప్రార్థన, హృదయాన్ని కుమరిస్తుంది అంటండి. ఇది ఎవరు చూశారు? ఏలి గారు చూశారు. ఏలి గారు చూసి అనుకున్నారు ఆమె పెదవులు మాత్రం కదులుతున్నట్టు కానీ ఆమె మాట స్వరం బయటికి వినపడట్లా. ఏం వినపడుతుందండి? స్వరం వినపడతలా, పెదవులు మాత్రం కదులుతున్నాయి. పెరుగులు ఆడుతుంది. పెరుగులు ఆడుతుంటే ఏలి గారు అనుకున్నాడంట, ఏం పొద్దున్నే తాగి వచ్చింది అనుకొని అంటున్నాడు. అమ్మా, ఎంత కాసేపు నువ్వు ఆ ద్రాక్ష రసాన్ని ఇడిచిపెట్ట మత్తు నీరు నుండి తీసుకెళ్ళని అడిగితే ఆయనతో చెప్తుందయ్యా, నేను మత్తురాలను, నేను ద్రాక్ష రసం తాగలేదు, మద్యపానం ఏమీ చేయలేదు, కానీ నా బాధను నా దేవునికి, నా హృదయాన్ని కొమ్మరించుకుంటున్నాను, నా బాధను నా దేవునికి చెప్పుకుంటున్నాను. ఎటువంటి ప్రార్థన చేస్తుందండి? హృదయాన్ని కుమ్మరించింది. ఒక కార్యం జరగాలి అంటే మనం కూడా ఏం చేయాలి? మన హృదయాన్ని కుమ్మరించాలి. ఆయన సన్నిధిలో పెరుగులాడాలి. ఆయన మీద మన భాగాన్ని పెట్టాలి. ఒక తీర్మానాన్ని మనం చేసుకోవాలి. తీర్మానాన్ని చేసుకోవాలి. తీర్మానం లేకుండా ఉంటే మన కార్యం జరగనే జరగదు. అయ్యా, నీవు నాకు పని చేస్తే ఏమంటున్నాని? నా బిడ్డను నీకు సమర్పించుకుంటానయ్యా. చూడండి, నాకు ఈ మేలు చేస్తే నీకు ఏమిస్తాను అనుకుంటున్నావు? మనం నీ సేవకు నేను ఉంటానయ్యా అనుకుంటున్నావా? అసలు నీ సేవ అంటాం. కొంతమంది అంటారు, నేను ఆదివారం గుడికి వెళ్తానయ్యా, కానీ ఉపవాసం ఉంటానయ్యా అనుకో తీర్మానం చేసుకుంటారు. కానీ అది తీరిపోయిన తర్వాత దాన్ని మర్చిపోతారు. అంతే. ఈ రోజు పని ఉంది కదా, రోజు వెళ్తున్నాం, ఇవాళ వెళ్ళకపోతే ఏం పోతుంది అనిపిస్తుంది. ఇట్లా ఏమవుతున్నాం? మనము భ్రష్టులం అయిపోతున్నాం అండి. కనుక మనం ఒక కార్యం జరగాలి అంటే, బిడ్డలు పుట్టాలి అంటే, ఇక్కడ ఏం అమ్మకం కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేసి, మనం కూడా సంతానం కావాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధిలో మోకరించాలి, మన హృదయాన్ని కుమ్మరించాలి, ఆయనలో మనం తీర్మానం చేసుకోవాలి. అప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? సంతానం ఇచ్చాడా లేదా? సమూయేలు ఇచ్చాడండి. తర్వాత 6 బిడ్డలు కూడా ఇచ్చాడు. అవన్నమాట తప్పిపోయిందా? తప్పుకోవాలా. మనమైతే అయ్యా లేక ఒక బిడ్డ ఇచ్చావయ్యా, మరి ఆ బిడ్డ నీకు ఇచ్చిపెడితే నేను ఏం చేయను? ఏదో ఆ రోజు అన్నాను, కానీ ఈ రోజు నేను అని చూడకుండా ఉండలేకపోతున్నాను అయ్యా అంటాం. అంటామా? ఎన్నాళ్ళకి ఇచ్చాడు? చాలా కాలానికి ఇచ్చాడు.
చాలా కాలం బాధపడిన తర్వాత ఇచ్చాడు, వ్యాధుల పడిన తర్వాత ఇచ్చాడు. అటువంటి స్థితిలో కూడా ఆమె ఏం చేసింది, మొట్టమొదటిగా తీసుకొచ్చి ఆయనకి సమర్పించేసుకున్నాడు. అబ్రహాం గారు కూడా అంతే కదా, లేక ఇచ్చినటువంటి బిడ్డను నాకు కావాలి అంటే తీసుకొచ్చి ఇచ్చేసాడు, తీసుకున్నాడు ఆయన. ఇది కూడా పరీక్షించడానికి నన్ను అడుగుతాడు. కానీ మనం దాన్ని గెలిచే వారిగా ఉండాలా, ఓడిపోయే వారిగా ఉండాలా? గెలిచే వారిగా ఉండాలంటే ఆయనకి ఇచ్చిన మాటను మనం నెరవేర్చే వారిగా ఉండాలి. ఆయన మీద విశ్వాసం మనకు ఉండాలి. అదే విధంగా మనం చూసుకుంటే మరి రాజులు, మొదటి రాజుల గ్రంథం 18:42-44 చూసుకుంటే ఏలియా గారు వర్షం కొరకు ప్రార్థన చేశారు. అంత కింద ప్రార్థన చేశాడు. ఆకాశంలో అగ్ని దిగి వచ్చింది, కట్టెను కాల్చివేసింది, మాంసం కాల్చివేసింది, ఆ రాళ్ళను కాల్చివేసింది, ఆ బడుగులో ఉన్న నీళ్లు కాల్చివేసింది, మొత్తం బుద్ధి చేసింది. కానీ ఇప్పుడు ఏం కావాలి? వర్షము కావాలి. ఈ వర్షం కావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన. రాజుగారంట ఇది అయిపోయిన తర్వాత భోజనం చేస్తాకి వెళ్ళిపోయాడు. కానీ దైవజనుడు అలా చూడండి, చదవండి ఒకసారి. భోజనం చేయబోయాను కానీ ఆ కార్యం అయిపోయిన తర్వాత, ఆ బుక్ అయిపోయిన తర్వాత, బయలు ప్రవక్తలు చంపేసిన తర్వాత భోజనం చేయడానికి ఆహా వెళ్ళిపోయాడు. కానీ ఏలియా గారు ఏం చేస్తున్నాడు చూడండి. ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి, చూడండి, ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి మోకము మోకాళ్ళ మధ్యకు తీసుకుని తరువాత అతడు తన దాసుని పిలిచి ప్రార్థన చేసుకుని నేల మీద పడి ప్రార్థన తన దాసుని పిలిచి అంటున్నాడు, అయ్యా నీవు పైకి వెళ్ళి సముద్రం వైపు చూడు, ఏమన్నా ఒక మేఘం కనపడుతుందేమో, వస్తే నాతో చెప్పు అని చెప్తే అతను వెళ్ళి చూసి వచ్చి అన్నాడు, ఏమీ లేదయ్యా అన్నాడు. ఏమీ లేదంటే లేచాడు ఏలియా గారు, తెగల మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ ప్రార్థన అంట 7 మార్లు చూడమని చెప్పాడు. 7వ మారు అతను చూసి అంటున్నాడు, అరచేయి అంత మేఘం కనపడుతుందండి, సముద్రంలోంచి పైకి వస్తుంది. అరచేయి అంత మేఘం. ఆ మేఘం వచ్చే వరకు లేచాడా? నీ కార్యం జరిగేదాకా ఉంటున్నావా? ప్రార్థనలో ఆలోచించండి ప్రియులారా. అయ్యా మాకు ప్రార్థన చేస్తున్నామండి, మా కార్యం జరగట్లేదండి, మేము అనుకున్న జరగట్లేదండి, మాకేమి రావట్లేదండి అనుకుంటున్నాం. కానీ పట్టుదల అనేది నీలో నాలో ఉందా? ఆ పట్టుదల అనేది ఉంటే ఏం చేస్తాడు దేవుడు? కార్యాన్ని చేస్తాడు. ఆ అరచేతంత మేఘం ఏమైందో చూడండి, చదవయ్యా. సముద్రం నుండి పైకి ఎక్కుతుందని ఏలియా గారితో చెప్పినప్పుడు వెంటనే ఏలియా గారు అన్నాడు, అబ్రాహాము త్వరగా బయలుదేరి వెళ్ళిపోవాను, ఒకటి వర్షానికి దారిలో ఆగిపోతాడేమో అని చెప్పాడు. ఎందుకంటే ఆ మేఘం ఎక్కింది ఏం చేస్తుంది? వర్షాన్ని కుమ్మరించేస్తుంది, కరువు తీర్చేస్తుంది. అప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు వాన? 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు, పశువులకి మేత లేదు, తినడానికి ఆహారం. అటువంటి కఠోరమైన పరిస్థితుల్లో ఏలియా గారు అక్కడ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత మేఘం ఎక్కిందండి పైకి. చదవయ్యా. ఆ బాబు దగ్గరికి వెళ్ళి త్వరగా వెళ్ళిపోమని చెప్పాడు. నీవు వెళ్ళకుండానట్టు వర్షం నిన్ను ఆటంకపరచకుండానట్టు నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని తన దాసుని పంపాడు. ఆ దాసుడు వెళ్ళి చెప్పగానే ఏమైందండి? విస్తారమైనటువంటి వర్షము ఆలీకి వచ్చేసింది, కుమ్మరించేసిందండి. ఎందుకు కుమ్మరించినప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ మాట? మనకు అవసరం వచ్చినప్పుడు అవసరం తీరే వరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. అక్కడ బిడ్డలైతే కాదు, వర్షాన్ని కూడా మనకు అవసరమైనప్పుడు కురిపించే దేవుడు ఆయన, కురిపించే దేవుడు. అంతేకాదు మన బంధకాలను కూడా ఇడిపించే దేవుడు, మన బంధకాలను కూడా ఇడిపించే దేవుడు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథము 12:5-10 మనం చూసుకుంటే, పేతురు గారు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉంటే సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘం ఏం చేస్తుందండి? అత్యాసక్తితో, ఓ ప్రభువా 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 విడిచిపెట్టు, నీ దాసుని కనికరించు, నీ దాసుని విడుదల దయచేయి అని ప్రార్థన చేస్తుంటే, వారి ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు? పేతురు గారి దగ్గరికి తన దూతను పంపించి ఆ సంఖ్యలు 2 ఎడదీసి ఆయన్ని ఎంట పెట్టుకుని గౌరి అవతలకు తీసుకెళ్లే వరకు కూడా దేవదూత గారు బయటికి తీసుకెళ్ళి
మొదటి సైన్యం కాపుల దాటారు, రెండో కాపుల దాటారు, మూడో కాపుల దాటారు, ఎవరు కూడా ఏమి చెయ్య ఆడ మొత్తం చేసి ఏమి కనపడాలి. ఇనుప గమని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గమని కూడా ఏమైపోయింది, దాని అంతా కదే తాళాలు ఊడిపోయినాయి. ఎందుకు జరిగింది ఇది? ప్రార్థన ఏమంటారు? ఇంకేమన్నా మన ఆపద నుండి, మన శ్రమల నుండి, లేకపోతే మన బంధకాల నుండి, ఈ సాతాను బంధకాలను విడిపించబడాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఏమంటారండి? ప్రార్థన లేకుండా జరుగుతుందా? శరలో ఉన్న వారిని విడిపించి బయటికి తీసుకొచ్చాడు దేవుడు ప్రార్థన వల్ల. మనం కూడా అవసరం వచ్చినప్పుడు ఎటువంటి ప్రార్థన చేయాలి? అత్యాసక్తితో అయ్యా 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 అనే మాటను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవాలి. కనుక ప్రియులారా, అదే మనం చూసుకుంటే చూడండి, 9వ అధ్యాయంలో మనం చూసుకుంటే మరి అపోస్తలుడైన పేతురు గారు కూడా అక్కడ ఒక కార్యం చేస్తాడు. 36 నుంచి 42 వచనాల వరకు మనం చూస్తే అక్కడ తబిత అనబడే ఒక ఆమె ఏమైపోయింది? చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఆ శిష్యులు అందరూ కూడా ఏం చేశారు? పేతురు గారి దగ్గరలో ఎప్పేరుగా ఉన్నాడని ఆయన దగ్గరకు మనుషులు పంపించి ఆయన తీసుకుని వచ్చి ఆ శవాన్ని చూపించారు. వాళ్ళు ఏం చేశారు? ఆ శవాన్ని శుభ్రంగా కడిగి ఇంట్లో మేడ గదిలో పెట్టారు అంటండి. ఆమె బిడ్డలు లేరు. ఆమెకేం లేరు? అనాథ అయినా కానీ ఆమె ఏం చేసి ఏం సంపాదించుకుంది? మంచిని సంపాదించుకుందండి. అనేక మందికి ఆమె కుట్టు పని నేర్పించింది. ఎదురాండ్లను, అనాథులను త్యాగ తీసుకొని వాళ్ళకు మేలు చేసింది. ఆ మేలు చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఆమె చనిపోవాలి. ఎట్లా ఆమె చనిపోతే కాయలా పడి చనిపోయేవని ఉంది అక్కడ. కాయలు అంటే రోగం వచ్చి, ఆ రోగము ఎన్నాళ్ళలో ఎవరికి తెలియదు. అటువంటి రోగంలో కూడా ఆమె ఎట్ట చూశారంటే ఒక పువ్వును చూసినట్టు చూశారు. అంతేనంటారా? రోగం వచ్చిన మనిషిని చూడకపోతే బ్రతుకుతుంది అసలు బాగుంటుందా? ఏ పక్క కుళ్ళిపోతుంది. ఇప్పుడు కొన్ని శవాలని చాలాసార్లు చూశారు. ఆడో 20 రోజులు మంచం మీద ఉంటే ఆ పక్క చేసే పని లేదు. కొడుకులు ఉంటారు, కూతురు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ అంటుకోరు. కానీ ఎవరు లేరు? ఎవరు లేరు. కొడుకులు లేరు, కూతురు లేరు. ఏం సంపాదించుకుంది? మంచిని సంపాదించుకుంది కనుక ఆ కాయలా పడి చనిపోయే వరకు కూడా ఆమెను పూలాగా చూసి, ఆ చనిపోయిన తరువాత కూడా ఆమె శవాన్ని కడిగి మేడగదిలో పెట్టి ఆ పేతురు గారి దగ్గరికి ఎవరు పంపారు. పేతురు గారు వచ్చి చూపించి, అయ్యా చూడు, ఈమె మాకు చేపించినటువంటి పని చూడు, మాకు ఇచ్చినటువంటి జీవనాధారం చూడు, ఈమె మమ్మల్ని అందరినీ పోషించుకుందని వాళ్ళందరూ కన్నీరు కాల్చి ఏడిస్తే పేతురు గారి మనసు కరిగిపోయింది అంటండి. వెంటనే ఆ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి కవిత లేవు అని చేయి పట్టుకొని పైకి లేపితే ఆమెలోకి జీవం వచ్చింది. ఎంత ప్రార్థన చేసి ఉంటాడు అంటారు. మనం అయితే జ్వరం వచ్చిన వాళ్ళు ఇది కూడా చేయం. జ్వరం వచ్చింది అయ్యా ప్రార్థన చేయమంటే బాబా 2 మాటలు మాట్లాడేసి మళ్ళీ ప్రార్థన చేసి అయ్యా చూసి తగ్గేలాగా ఆసుపత్రి కొన్నాడు. అంతేనంటారా? ఎంత తగ్గి ప్రభుత్వాన్ని ప్రార్థన చేస్తాం, తగ్గే వరకు చేయగలం. కానీ మనం ఎంతలో ఉన్నాము ఆలోచించుకోవాల్సిన వాళ్ళు. ఆ యొక్క సాధ్యం అనేది ఏం చేయాలి? మనకి ఏం కావాలి? పరిశుద్ధం కావాలి. ఖచ్చితంగా మనం చూసుకుంటే యేసు ప్రభువు దేవుని ఆయన కూడా శ్రమ వచ్చింది కదండి. శ్రమ వచ్చినప్పుడు అన్ని దేవుడే చూసుకుంటాడు అనుకున్నాడు ఆయన? లేకపోతే నేను మాట అంటే తగ్గిపోద్ది అనుకున్నాడా? వీళ్ళందరూ నన్ను ఏం చేయలేదు అనుకున్నాడా? అనుకోవాలి. అటువంటి ఆయన కూడా ప్రార్థన చేశాడు ఆ శ్రమ నుండి విడిపించబడడానికి. చూడండి ఒక్కసారి లోక రాసిన సువార్త 22 అధ్యాయం 41 నుంచి 44 వరకు చూడండి. ఆయన వాడుక చొప్పున 2వ అధ్యాయము 41 నుంచి 44 చూడండి. శిష్యులందరినీ తీసుకుని వెళ్ళాడు. అడుగు చాట పెట్టి మీరు సోదరులో ప్రవేశించుకున్నట్టు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఏంట్లో నుండి సోదరులో ప్రవేశం. ప్రార్థన ఎప్పుడు తగ్గుతుందో, మనలో అతిశయం ఎప్పుడు మనలోకి వస్తుందో
అప్పుడే మనకు శోధన వస్తుంది. బద్ధకం వచ్చినప్పుడే మన పక్కనే శోధన ఉంటుంది. ఎందుకంటే సాతాను మనలోకి ఏం తీసుకొస్తుంది? ప్రార్థన చేయకుండా బద్ధకం అని ఒక రాయి బారేస్తుంది. ఆ రాయి మన మీద పడగానే ఏమవుతుంది? ఖర్చు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ప్రార్థన మీద ఉండదు. ఎవడా ఈ రాయి వేసింది, ఎవడా ఈ రాయి వేసింది, ఎవడా ఈ రాయి వేసింది, ఎదుగుతాం అంతే కదండి. ఇది ప్రార్థనా సమయం వేసినోడు ఆడే చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అనుకుంటామా? అనుకో. ఆ రాయి కాదు, రాయి లాంటి ఒక మాట మన మీద వేస్తారు ఎవరు. దానికోసం మనం ఏం చేస్తాం? ఇంటి చుట్టూ తిరుగుతాం, ఈదిలోకి వస్తాం, కేకలేస్తాం, ఎవడు బయట రమ్మాట అంటాం. ఇవేం పోతుంది అక్కడ? ఆ ప్రార్థన సమయం పోతుంది, ఆ ప్రార్థన పోతుంది. అందుకని ప్రభు శిష్యుడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరేం చేయండి? వేడుకగా ఉన్న ప్రార్థన. అదేం చేశారు? సాతాను తీసుకొచ్చి వాళ్ళ మీద రాయి పారేసి అరిసి ఎందుకు వీరికి ఏం చేస్తారు? మీ గురుగా చేస్తున్నాడు కదా, ఆయనే చేస్తాడే ప్రార్థన, మీరు పడుకొని రాను. ఎక్కడ బాగా ఉన్నాయి, పడుకుంటున్నారు. ఏసా కనబడిపోతున్నారు, ఏసా అన్నారు కనబడిపోతున్నారు. ఎందుకని? భారం ఎక్కువైపోయింది. అంటే పడిపోవడం వల్ల వాళ్ళకి ఏం కలిగింది? శ్రమ కలిగిందా లేదండి? యేసు ప్రభువాన్ని పట్టుకోగానే పారిపోయేటోళ్ళు. అంటే దొరకకైతే ఆడు చనిపోయినా సరే ఆ పక్కన కూర్చొని ఒక దైవజనుడు తీసుకుని వచ్చి బ్రతికించేదాకా ఆయనే బతుకున్నాడు. ఈయనతో తిని త్రాగి, ఈయనతో తిరిగి, ఈయన కోసం నా ప్రాణం పెడతాను, మీకోసం నేను సర్వం ఇచ్చేశాను అని చెప్పిన వాడు సమాధి చేయడానికి కూడా దగ్గర లేరు అంటారా? ఎవరు ఎరగనటువంటి వారు రహస్య శిష్యులు అరిమత యోసేపు నికోదేములు వచ్చి ఆయన సమాధి చేయవలసి. ఎందుకనే? ఏమి లేదు ఇక్కడ, ప్రార్థన లేదండి. మీరు మాలో ప్రార్థన లేకపోతే మన కార్యం ఏది కూడా జరగదు అనుకుంటాం. అంతే, దేవుడు చేస్తాడు అనుకుంటాం. ఎక్కడ చేస్తాడు? మనలో ఇది లేని విశ్వాసం లేదు. యేసు ప్రభువు ఏం చేశాడు? నాటితో చెప్పి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వారి వద్ద నుండి రాత్రి అంత దూరం చేతి రాయిశక్తి ఎంత దూరం వెళదు అంత దూరం వెళ్ళి ఆయన మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. చూడండి, ఈ గిన్నె ఏ గిన్నెది? తెల్లారితే కనపడుతుంది శ్రమ, ముఖం మీద ఉమ్మేసే వారు కనపడుతున్నారు, ఈ మీద కుట్టేవారు కనపడుతున్నారు, తల మీద గుడకిరేయడం, అపహాస్యం, శిలువ బాధ, పరణ దెబ్బలు, ఆయన అన్ని కూడా ఆయనకు ముందు కనిపించుకున్నాయండి. ఆ కనిపించిన దాన్ని బట్టి ప్రభు అయ్యా దీన్ని నేను జయించాలంటే నా శక్తి ఈ శ్రమను జయించాలంటే నా శక్తి నా బలము ఏ కావాలి? ఏ బలం కావాలి? ఆత్మ బలం కావాలి, నెమ్మది కావాలి. ఏ బలము? నెమ్మది అనేటువంటి బలం. అన్నింటినీ ఓర్చుకునే బలము, జయించే బలం అది కాదండి, కొట్టే బలం కాదు. కొట్టే బలం అయితే ప్రభువారికి చాలా ఉంది. పేతురు గారు ఎప్పుడైతే ఆ మరుకని ఆయన చెవు నరికాడో యేసు ప్రభువారు ఏమన్నాడు? నీ కత్తిని వాళ్ళు పెట్టు, కత్తి పట్టిన వాడు కత్తితోనే నశించుతాడు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 యోహాశ్యాముల కంటే ఎక్కువ సైన్యం నాకు పంపించాలనుకుంటున్నావా? ఈ సమయంలో నేను వేడుకుంటానికి నేను ఇక్కడికి రాలేదు. పుట్టే బలం అయితే ప్రభు సహనం, కానీ ఓర్చుకునే బలం కావాలి. ఇక్కడ ఇట్టే బలం అయితే చాలా ఉంది, కానీ సహించే బలం కావాలి. ఇక్కడ దేవుని పేరు పెట్టుకుని మనకేం కావాలి? సహించే బలం కావాలి, ఓర్చుకునే బలం కావాలి, ఓర్పు కావాలి, నెమ్మది కావాలి. అదే ప్రభు చూపించిన పట్టాలన్నా పట్టుకోవాలి. 12 యోహాశ్యామం సైన్యంలో కంటే శ్యామం దూతలు వస్తే భూమి ఉంటుందండి, ప్రపంచం ఉంటుందా? ఇచ్చిగా గారు ప్రార్థించినప్పుడు ఒక దూత గారు మాత్రమే వచ్చారు. ఏం చేశారు? తన చెల్లి ఎత్తి అట్ట సాపి మధ్యప్పటికి అట్ట అనేటప్పటికి 184,000 మంది మృతులుగా వెంటనే రాజు అప్పుడు వాళ్ళకి రైట్లేసాడు, క్యాప్లేసాడు, నా పుట్టినోడు ఎవరు లేడు, ఈ దేవుడు ఏం చేస్తాడు అన్నవాడు తెల్లారి కనపడకుండా పారిపోయాడు.
కానీ అటువంటి కార్యం ప్రభు చేయగలడు, కానీ చేయటానికి రావాలి. దేనికి వచ్చాడైనా మన బాణాలన్నీ మోయడానికి వచ్చాడు. యెషయా గారు రాసిన గ్రంథాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక అయ్యా నాకు నెమ్మది కావాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం కోరుకుంటున్నావు? మనం ఏం కోరుకుంటున్నామండి? అయ్యా నాకు బలం కావాలయ్యా, నా శక్తి కావాలయ్యా, అయ్యో నాకు అది కావాలి ఇది కావాలంటున్నావు, కానీ ఓర్చుకునే మనసు నాకు కావాలయ్యా, తగ్గింపు మనసు నాకు కావాలయ్యా, సహించే మనసు నాకు కావాలయ్యా అని ఎవరైనా అడుగుతున్నామా? ఆలోచించండి. ఈ మనసు అనేది మన దగ్గర లేకపోతే దేవుని ఆత్మ మనకు రానే రాదండి. కక్ష సాధింపు చర్య మనలో ఉండకూడదు. ఓర్పు కావాలి. యేసు ప్రభువారు యెషయా గారు రాశారు ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థానంలో ఉండువాడు అయినప్పటికీ నేను వినయము గలవారిని, దీన మనసు గలవారిని ఉజ్జీవింపచేయుటకు, వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివాసము. ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఎవరి దగ్గర ఉంటాడు ఆయన? ఆయన ఎక్కడుండేవాడు? మహోన్నతుడు. నేను మహోన్నతమైన స్థానంలో. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. ఆ మహాగణుడను, మహోన్నతుడును, పవిత్రుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవు. ఎటువంటి అన్నాయండి? అన్నిటి ఉన్నవాడు. అన్ని ఉన్నవాడు ఏమని సెలవిస్తున్నాడు? ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉండవాడును, అయినను వినయము గల వారి ప్రాణము జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. హల్లెలూయా. ఏం కావాలి? దేవుడు మన దగ్గర రావాలి. వినయం కావాలి, దీన మనసు కావాలి, తగ్గింపు మనకు కావాలి. ముందు అది తగ్గింపు ఎన్నిటిని కూడా చేస్తుంది. ఈ తగ్గింపు కోసం యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ తగ్గింపు నాకు రావాలయ్యా. అప్పుడు వారు ఏం చేశాడు? గాలి తుఫాను గర్జిస్తే ఆగిపోయింది, రోగుల మీద చేతులు ఇస్తే రోగాలు పోయి, దయ్యాలు ఆజ్ఞాపిస్తే దయ్యాలు పారిపోయి, నీళ్ళ మీద నడిచాడు. ఇటువంటి అద్భుతాలు చేసినటువంటి ప్రభువు ఇప్పుడు ఏం కావాలంటున్నాడు? అయ్యా నాకు సహించే మనస్సు, నాకు దీన మనస్సు, నాకు తగ్గింపు మనస్సు దయచేయమని ప్రార్థన చేసుకున్నాడండి. ఎంత ప్రార్థన చేస్తున్నాడో చూడండి. చదవ ఇప్పుడు లోకాసు వార్త. నీ చిత్తమైతే ఈ పాత్ర నా గిరిన ఎదురు తొలగించుము, అయినను నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించను. చదవయ్యా. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. హల్లెలూయా. పరలోకము నుండి దూత ఆయన ప్రార్థన ఆలకించి ఆయనను బలపరచెను. అప్పుడు వరకు లేచాడు ఆయన. ఆయన జరిగినా కూడా ఆయన లేవలేదంటాడు. ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన వ్యాధన పడి మరి ఆత్రుతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుతున్న గొప్ప రక్తపు బిందు వలె ఆయన చెమట పడినాడండి. నేలపడుతున్న గొప్ప రక్తపు బిందు వలె మనం ప్రార్థన చేసి సమర్పడతా అసలు ఉంటామా? అదే కానీ లేదురా, కరెంట్ పోయిందంటే అయ్యో కరెంట్ వస్తే పడతాను ప్రభు నన్ను క్షమించిపోయి వెళ్ళిపోతాం. మన కార్యాలు అర్థం జరుగుతాయండి. నాకు అర్థం కాదు. ప్రభువే అంత శ్రమపడి కార్యాన్ని సాధించాడు. మనం కూడా మన కార్యం జరగాలంటే శ్రమపడాలి. అందుకే శిష్యుడికి ఏం చెప్పాడు? ఆ ఆత్మ మీ మీదకి వచ్చే వరకు మీరు ఎరుసలేము విడిచిపెట్టి వెళ్ళవద్దు అన్నప్పుడు ఈయనకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. అప్పుడు రాలా. జ్ఞాపకం వచ్చి ఏం చేశారు? వీళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయి ఎంతమంది 120 మంది కూర్చున్నారు. అప్పుడు
వీళ్ళందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేశారట. ఒకళ్ళొకళ్ళు ఎన్ని రోజులు చేశారు? 10 రోజులు చేశారు. 10 రోజులు ప్రార్థన చేశారంటే పూటకి ఎంతమంది చేశారు? పూటకి 4 చొప్పున చేశారు. ఈ పూట అంతా ప్రార్థనే, మళ్ళీ అన్నం గంట మళ్ళీ ప్రార్థనే, మళ్ళీ అన్నం గంట మళ్ళీ ప్రార్థనే. ఇక ఖాళీ అనేది లేకుండా ప్రార్థన చేశారు కాబట్టి ప్రభు ఏం చేశాడు? తన ఆత్మను పైకి తీశాడు. అదే 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే ఆయన ఆకాశం నుండి ఏం పంపించాడు? పెంతెకోస్తు పండుగ రోజున ఆత్మను. ఆత్మ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? బాగుపడలేదా? ఆపశక్యము కానిటువంటి ఆత్మ బలంతో పేతురు గారు సువార్త ప్రకటించడం మొదలెట్టాడు. అప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడు? మేడగదిలోనే ఉన్నాడు. అంటే నువ్వు నేను కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసే ఆత్మను పొందుకుంటే మనల్ని ఎవరు ఆపలేదు. యుద్ధంలో ప్రార్థన చేస్తాం. ఏం చేసినా మాకు ఎప్పుడు సమయం అవుతుంది, ఎప్పుడు నువ్వు అంటారా నేను ఇది చెయ్యాలని దేవుని కార్యం చేయడానికి సిద్ధంగా ఆ ఆత్మ అనేది ఉంది. ఆత్మ లేకపోతే ఈ రోజుగా రేపు చేసుకోకూడదా? ఈ రోజు వాళ్ళు చేసుకుంటారులే అనుకుంటున్నాం. ఇక దేనపోతే రేపు దేనం వచ్చింది అనుకోకూడదా? అది మానేస్తామండి, అది మానే. కానీ అది అంత తక్కువైతే బయట కోరుకోం. మరి ఇది మాత్రం వాయిదా వేసేసుకున్నా ఆడుకుంటారా? చేసుకోరా? నేనేనా చెయ్యాలా? ఏంటో వాళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్టు వచ్చిన వాళ్ళంతా పరారం వేసి పెట్టారు అమ్మా. అసలు ఆ సమయం దొరుకుతుందా లేదా అని బాధపడాలి. నాకు ఆ అవకాశం వస్తుందా రాదా అని బాధపడాలి. అది వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. అది వదిలేసి ఏం చేయబోతున్నా మౌనంగా ఉండడం కోరుకుంటున్నా. ఇది మంచి పద్ధతి అయినా ప్రార్థన చేస్తారు, కొంతమంది అంతా చేస్తారు, రాత్రి అంతా చేస్తారు, కార్యం జరగదు. ఎందుకని జరగట్లేదు చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం కాని చూడండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందుతారు. ఏంటండి? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ బహుమానం దొరుకుతుందనే పరిగెడతారు. కానీ అందులో ఒక్కడు మాత్రమే అందుకుంటాడు. ఎవడు గెలిచిన వాడే అందుకుంటాడు. ఆ పందెం ఎట్లా పరిగెత్తాలి చూడండి. చదవండి. అటువలే మరి బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. చూడండి, అటువలే మీరు కూడా బహుమానం కొరకు పరిగెత్తండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉంటాడు. అదేనండి, పందెంలో పాల్గొన్నప్పుడు అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. ఆ బిజు దాటకూడదు, ఆ రంగు తొక్కకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. ఇవన్నీ ఒక మితం అనేది ఉంది. దాన్ని అనుసరించి జీవించి ఆ పందెంలో పరిగెత్తగలిగితేనే ఆ పందాన్ని గెలవగలుగుతాడు. ఆ గెలిచి దానికి బహుమానాన్ని పొందగలుగుతాడు. నా ఇష్టానుసారంగా నేను ఉరుగుతానులే, అటే పిలిపించి ఉరుగుతాను అన్నాడు ఇస్తారా? బహుమానం ఇస్తారా? ఎందుకని? ఆజ్ఞ అతిక్రమించాడు కనుక. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన నీతిని మనము ఎదగాలి, ఆయన నియమాన్ని మనం పాటించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మనం ప్రార్థన చేయాలి. దైవజనులు దేవత వస్తాయి కదా, మీరు అడుగుతున్నారు పొందలేకపోతున్నారు అని ఇక్కడ యాకోబు గారు కూడా అంటాడు. ఎందుకని అంటే మనం అడుగుతున్నాం, దురాశలతో అడుగుతున్నాం, కానీ దాన్ని మనము ఒప్పుకోలేకపోతున్నాం. ఏం కావాలి? ముందుగా మనల్ని మనం శుద్ధి, దేవుడు మన దగ్గర ఉన్నాడని నమ్మాలి. సన్నిధికి వచ్చినప్పుడైనా, సన్నిధిలోకి వెళ్ళినప్పుడైనా ఎవరు చెప్పుకుంటా వెళ్ళాం? మనం దేవుడికి చెప్పుకుంటా వెళ్ళామా? దేవుడు మన ముందు ఉన్నాడని నమ్మాలి. దేవుడు మన ముందు ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? వద్దండి. అధికారి దగ్గరికి వెళ్ళాం, కూర్చున్నాం, మన దగ్గర అధికారం ఉన్నాడు, కూర్చోరా అంటాడు. కూర్చుంటామా? ఎంత వినయంగా ఉంటాం. మరి ఈ లోకాధికారికి మరి ఎంత వినయం చూపిస్తుంటే పరలోకపు తండ్రి పరిశుద్ధుడైనటువంటి యేసయ్య మన వద్ద ఉన్నాడని తలంచుకున్న నీవు నేను ఏం చేయాలి? వినయం చూపించాలా వద్దా?
ఇక్కడ ప్రభు ఉన్నాడు అనుకుంటున్నాం. ఇక్కడికి వస్తే మనం ఎంత జాగ్రత్తగా రావాలి, వచ్చిన దానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి. అసలు అంటాడు, వ్యర్థముగాను బరులు కానుకలు అర్పించడం కంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనలు జాగ్రత్తగా చూసుకో. మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఎక్కడ ఉన్నాం, మన ధ్యాస ఎక్కడ ఉంది, మన ఊహ ఎక్కడ ఉంది, మన తలంపు ఎక్కడ ఉంది, చెప్పే వాక్యం మీద మన మనసు ఉందా లేదా అనే దాన్ని మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఆ వాక్యం అనేది మనలోకి వెళ్ళకపోతే మనం ఎక్కడ చెప్పు కూర్చుంటే మనకి దాని ప్రయోజనం ఏముందండి? ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం, చివరాఖరికి ఏంటండి? బాగా చెప్పాడండి అయిపోయారు. ఏంటమ్మా ఏదో చెప్పాడండి అయిపోయింది ఏకోసం చెప్పుకుంటున్నాం. ప్రార్థన గురించి మనం ప్రార్థన ప్రతిదీ కూడా మనం పొందుతాం. ఆ ప్రార్థన అంటే చేయాలి, నియమం ప్రకారము చేయాలి. చెడు ఆలోచన మన మనసులోనికి రానియకూడదు, చెడు తలంపు మనసులోనికి రానియకూడదు, మంచి తలంపు మన మనసులోనికి రానియకూడదు, మంచి ఆలోచన సరే మన మనసులోనికి రానియకూడదు. మనమంతా ప్రభు ఉన్నాడు, ప్రభు వైపే మన దృష్టిని నిలపాలి, ప్రభు వైపే చూడాలి. లేకపోతే శిలువ వైపు చూడాలి, పొందిన శ్రమల వైపు చూడాలి, లేకపోతే చెప్పిన మాటల వైపు చూడాలి, లేకపోతే ప్రసంగం వైపు మనం చూడాలి. చూసి ప్రభు అని మనం ప్రార్థన చేసి, అయ్యా నేను పాపం చేసి నా పాపాలని పరిహారం చేయి. పొద్దున లేచిన తర్వాత ఎవరిని తిట్టావో, ఎవరిని కొట్టావో, ఎవరిని అపహాసించావో, ఎవరిని హేళన చేసావో, ఎవరు ఏమన్నావు, ఏ పని చేసావో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలి? నేను ఇక చేయను ఆయన అని తీర్మానం చేసుకోవాలి. బయటికి వెళ్ళకపోతాండి, లోపలికి రాగానే ఏం చేస్తాం? ఇంటికి రాగానే స్నానం చేస్తాం, చేయమండి చేస్తాం, చేసే పనులు పెట్టాం కాదు పెట్టండి. మరి రోజు స్నానం చేస్తాం, రోజు ముఖం కడుక్కుంటాం, రోజు బట్టలు ఉతుక్కుంటాం, మరి మన హృదయాన్ని ఎందుకు కడుక్కుంటలేదు? అది మనకు కనపడతాయి. అది అసలు మోసం. హృదయం ఏంటంటే ఘోరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మనం పడవలసింది అది. దాన్ని పడుకోకుండా పైనంతా వ్యాసాన్ని మార్చుకుంటే ప్రయోజనం ఉందంటారా? ఆ చేసిన పాపాన్ని ఒప్పుకొని నేను తీర్మానం చేసుకున్నా, ఈ రోజు నుంచి ఆ పని నేను చేయను, ఆ మాట నేను మాట్లాడను, ఆ సూపు నేను ఎంత తలంపు రావాలని రానియను అని తీర్మానం చేసుకుని మన ఆయన సమర్పించుకొని అప్పుడు అడగమన్నాడు, నీకు ఏది కావాలి. అడిగిన తర్వాత నువ్వు పొందుకున్నామో లేదో దేవుడు చెప్పి వాళ్ళు కనిపెట్టమన్నాడు దైవజనం దేవదాసయ్య గారు. ఇవన్నీ చేస్తున్నావా? ఇప్పుడు ఉంటే సరే సరే, ఇంటికి కూడా ఏం చేస్తున్నావు? అక్కబాబు నిర్వహించాడు ఆమె మన కూర్చోగానే ఎవరు ఏదో వస్తారు, అమ్మ ఎంత సపరేట్ ఇంకొక ఆమె ఏంటో సపరేట్ వెళ్ళిపోతున్నారేమో, లేదా నిజంగా వెళ్ళిపోతారేమో అదే చెప్పుకుంటున్నారు. ఇంకెక్కడండి దేవుడు మనకు మాట్లాడేది? మన కార్యం ఎట్ట జరుగుతుంది? ఇక్కడ ఏమన్నాడు? నువ్వు పోరాడేటప్పుడు నియమం ప్రకారం పోరాడు. ఈ నియమం లేకుండా మనం ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఆలోచించండి. ఇప్పుడు చదవండియా. 9:24 చదువుతున్నారు. అక్షయమైన కిరీటం పొందుటకును వాళ్ళు అక్షయ కిరీటం ముందు వాళ్ళు దేనికి? క్షయమైన కిరీటం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఈ లోకంలో పోరాడే దేనికోసం? క్షయమైనది, అది ఉండేది కాదు. కుస్తీలు పడుతుంటారు, బయటలు చేస్తుంటారు, ఆ బెడ్ వచ్చేదాకా వాళ్ళు సాగు దెబ్బతింటారు. ఆ బెడ్ వచ్చి ఆ దగ్గర ఉంటుందా? మళ్ళీ ఎవరు అంటున్నాడు, ఆ బెడ్ ఎందుకు పోతున్నాడు? ఎవడో ఒకటి అంటున్నాడు, ఎందుకు పోతున్నాడు? ఈ లోకంలో వచ్చే బహుమానం స్థిరమైనది కాదు, కానీ మనం అక్షయమైన కిరీటం కోసం మనం ఎదురు చూస్తున్నాము. ఏ కిరీటం అనేది? అక్షయమైనది, ఎవరు తీసుకునేది కాదు. ఇక అటువంటి కిరీటం నీకు నాకు కావాలి అంటే మనం క్రమం ప్రకారంగా ప్రార్థన చేయాలి, నియమం ప్రకారంగా ఉండాలి, నియమం ప్రకారంగా జీవించాలి. కాబట్టి నేను గురి చూడని వారి వలె నేను పరిగెత్తలేదు అంటాడు పౌలు గారు. నేను గురి చూడని వాడి వలె పరిగెత్తలేదయ్యా, మీకు చెప్తున్నాను. నేను కేవలం చూడకుండా వెళ్తున్నానేమో, నేను జాగ్రత్తగానే పరిగెడుతున్నాను. గాలిని కొట్టినట్టు నేను దెబ్బలాడలేదు ఎవరి మీద. గాలి కొడితే తగ్గుతుంది, గాలి దెబ్బ తగ్గుతుందా? కాదు, మాకు కొట్టు ఎవరు పడతాం?
గాలి జరుగుతుందా అంటే నేను గాలికి నేను చెప్పలాడట్లేదు అంటాడు. చదువయ్య గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. ఒకవేళ ఇతరులు ప్రకటించిన చూడండి, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడైపోతునేమోనని నా శరీరము నేను నలగగొట్టుకొనుచున్నాను. అందరికి ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనవుతానేమో, ఆ సద్గుణం అనేది నాలో లేకుండా పోతుందేమో, నేను చెప్పిన దాన్ని నేనే చేయలేకపోతానేమో అని నా శరీరాన్ని నేనేం చేసుకున్నాను, నలగొట్టుకుంటున్నాను. అర్థం కాదండి. చెప్పిన దాన్ని అనుసరించి జీవితం కూడా మనము నేర్చుకోవాలి. ఏదో నేను చదివించాను అని చెప్పేసి దానివల్ల ప్రయోజనము, నేను విన్నాను అని చెప్పేసి దానివల్ల ప్రయోజనం లేదు. మనం చేసి వారికి చూపించవలసిన వారమై ఉన్నాము. ప్రభు ప్రతిదీ చేసి ఆయన మనకి చూపించాడు. చెప్పినదే చేశాడు, అదే మనకి చూపించాడు, అదే శిష్యులకు చెప్పాడు, అదే ప్రార్థన ఆయన చేశాడు. అదే విధంగా వారు కూడా ప్రార్థన చేసి ఆత్మను పొందుకున్న తర్వాతే వారు గొప్ప కార్యాలు చేశారు. అట్లాగే మన కార్యాలు కూడా కావాలి, జరగాలి అంటే ఏం చేయాలి? మనం కూడా ఆ ఆత్మను ముందు మనం, ఆత్మ లేకపోతే ఒకే మాట చెప్పాడు, ఆత్మ లేని వాడు కానీ ఆ ఆత్మ కొరకు మనం పోరాడాలి, ఆత్మను పొందుకోవాలి. అప్పుడు నువ్వు అడిగిందల్లా, నేను అడిగిందల్లా ప్రభు ఈ మనమే కనుక వీళ్ళు ఏం చేశారు? అపోస్తులు ఆ ఆత్మ వచ్చే వరకు భయంతో ఉన్నారు. ఆత్మ వచ్చిన తర్వాత సువార్తను 10 రోజులు ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన వల్ల సంతానం లేని వారికి సంతానం కలిగిందా లేదా? వర్షం లేనప్పుడు వర్షం వచ్చిందా లేదా? వ్యాధిగ్రస్తులు చచ్చిపోయిన బ్రతికిందా లేదా? సంఖ్యలు ఊడిపోయిందా లేదా? ఇవన్నీ కూడా ఏ వల్ల జరిగినాయి? యేసు ప్రభు వారికి అదంతా కూడా జయించాడా లేదా? ఆ సహాయానికి వచ్చిందా లేదా? ఇవన్నీ కూడా ప్రార్థన వల్లనే. కనుక ప్రార్థనకు లేకుండా ఏది కూడా జరగదు. మనం కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన వల్లనే ఫలితాన్ని పొందాలి. మనం కూడా ప్రే చేయాలి, ప్రార్థన చేయాలి. చేయకపోతే రేపు కార్యం జరగాలంటే మాట్లాడి 3 రోజులు కూడా జరగాలి. వాతావరణం స్వాధీనం ఉంచాలి. దేవుడు అన్నీ కూడా మనం అనుకోవాలి. ఒకసారి అంటే మన దగ్గర డబ్బులు ఉండి వేసేసి అక్కడ అయిపోద్దండి. దేవుడి యొక్క కృప కావాలి. కనుక వీళ్ళ సన్నిధి పనులు ఎలా ప్రార్థన చేస్తారు? ఈ సమస్యను మీకే అప్పచెప్పాను. పెద్ద పనులు అప్పచెప్పాను, సన్నిధి పనులు ఈ పనులు అప్పచెప్పాను. మరి ఎట్లా చేస్తారు, ఎట్లా నిర్వహిస్తారు?